హాయ్ ఫ్రెండ్స్ అందరికి. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ వర్క్స్ తెలుగు. ఈరోజు మనకి చాలా రోజుల తర్వాత మనకి ఏపీలోని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఉద్యోగాలు భర్తీ చేయని నోటిఫికేషన్ వెళ్ళింది. అయితే ఇక్కడ నోటిఫికేషన్‌కి ఎటువంటి రాత పరీక్ష లేకుండా, అలాగే ఎటువంటి ఫీజు కూడా లేకుండా, అలాగే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా లేకుండా మనకి కేవలం మీ దగ్గర సెవెంత్ నుంచి 10థ్ అలాగే మనకేంటంటే మల్టిపుల్ పోస్టులయితే ఉన్నాయి. కొన్ని పోస్టులకి మనకేంటంటే సెవెంత్ నుంచి 10థ్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. కొన్ని పోస్టులు మనకేంటంటే మనకి ఇది గ్రాడ్యుయేట్ సంబంధించిన కొన్ని మల్టిపుల్ పోస్టులు అయితే క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. బేసిక్‌గా మన దగ్గర 10థ్ అనేది క్వాలిఫికేషన్ అనేది ఉంటే సరిపోతుందన్నమాట. అండ్ ఇంకోటి మీ దగ్గర అదర్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా మల్టిపుల్ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ వీళ్ళు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, నోటిఫికేషన్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీటి తగ్గట్టు స్కిప్ చేయకండి. వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ మన యొక్క రిమైనింగ్ ఛానల్స్ కూడా ఫాలో అవుతాను. మన డేటికేట్ మనం ప్రైవేట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానల్, గవర్నమెంట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానల్, ఇలా మల్టిపుల్ కేటగిరీస్ అనేవి మనం బిల్డ్ చేయడమే జరిగింది. సో అన్నిటిని ఫాలో చేయండి. మీకు ఏంటంటే లింక్స్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవుతుంది. మీకు ఏంటంటే అక్కడ ఇన్స్టెంట్ అలర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాం. దానికి మెసేజ్ చేయండి. మేము కూడా రెస్పాండ్ అయ్యి డౌట్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాం. ఇంకా లేట్ చేయకుండా మేమైతే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మన నోటిఫికేషన్ డీటెయిల్ కలిపితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ నుంచి మనకి ఏపీలోని మనకి ఏలూరు జిల్లా నుంచి మనకి ఇప్పుడు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే అవడం అని చెప్పినమాట. అయితే మనం నోటిఫికేషన్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే 22/8 నుంచి మనకి 31/8లో మనకి నోటిఫికేషన్ అయితే అప్లై అయితే చేసుకోవాలి. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఆఫ్లైన్లో అప్లై చేయాలని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనం ఏంటంటే అప్లికేషన్ ఎక్కడ పంపించాలంటే ఇక్కడ చూడండి, దాని నుంచి మీ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంది కదా, అంటే మనకి ఏలూరు అయితే ఉంది కదా. సో ఎక్కడ వరకు మీ అంటే అప్లికేషన్ అనేది అప్లై చేసేటప్పుడు ఏంటంటే ఆ యొక్క అడ్రస్ అనేది అడ్రస్ కింద మీకైతే రాయాల్సి ఉంటుంది అనమాట. అయితే మనం పోస్ట్ డీటెయిల్స్ కానీ చూసుకుంటే ఫస్ట్ అయితే మనకి డాక్టర్ పార్ట్ టైం అనమాట. అక్కడ ఇది మనకి ఏంటంటే టెంపరీ బేసిస్ మీద అయితే మనం చెప్తున్నారు డాక్టర్ అనేది, అలాగే ఆయా అనమాట కదా. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఎక్కడంటే మీకు మనకి పోస్టులు కూడా మనకి చేంజెస్ అయితే అవుతుంది. త్వరలో మనకి ఏలూరులోని మల్టిపుల్ లొకేషన్స్ లో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ లో అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి టాప్ మనకి ఫస్ట్ మనకి డాక్టర్ ఆయా, ఇది వచ్చి మనకి డాక్టర్ రిలేటెడ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే మనకి ఇది వచ్చేసి మనకి షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ టేకింగ్ మనకి 6 ఇయర్స్ అనేది మినిమం క్వాలిఫికేషన్ అనేది 10th అనేది పడుతున్నాడు. మనకి ఇన్ఫాంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మీకు క్యారీ చేసే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. అలా మనకి ఇంకోటి వచ్చేసి ఇది ఎక్కడంటే మనకి SAA అంటే మనకి అదొక డిపార్ట్మెంట్, అదొక లొకేషన్ అనమాట, అదొక బ్లాక్ అనమాట. దాంట్లో మనకి ఈ 2 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఇంకోటి కానీ చూసుకుంటే ఇంకోటి వచ్చి మనకి చైల్డ్ హోమ్ మనకి డీన్ రోల్ అండర్ మిషన్ బస్తాలియా. ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే కుకింగ్, అలాగే మనకి హెల్పర్ కమ్ వాచ్మెన్ ఉమెన్ అనమాట. దీనికి వచ్చేసి మనకి ఏంటంటే 7th to 10th క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. కుకింగ్ వచ్చేసి మనకి ఏంటంటే కుకింగ్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. దీనికి వచ్చేసి మనకి అంటే ఈ యొక్క లొకేషన్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి అంటే నూజివీడు అండర్ మిషన్ వస్తాలి. ఎక్కడ చూసుకొని మనకి దీంట్లో కూడా మనకి కుక్ ఉంది, అలాగే మనకి హెల్పర్ ఉన్నది, అలాగే మనకి ఎడ్యుకేటర్ పార్ట్ టైం ఉన్నది, ఆర్ట్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ పార్ట్ టైం అయితే ఉన్నదన్నమాట. అయితే దీని క్వాలిఫికేషన్ అని చూసుకుంటే మనకి హెల్పర్కి వచ్చేసి కుకింగ్ వచ్చి సేమ్ దాని కింద ఎలాగైతే ఉన్నదో అదే మనకి, అలాగే మనకి ఎడ్యుకేటర్ వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ అనేది 1 year అనేది ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. మ్యాథమెటిక్స్ లోని ఎక్స్పీరియన్స్ అనేది డిజైర్ కింద అడుగుతున్నారు. అంటే మీకు అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు మోర్ బెనిఫిట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఆర్ట్ క్రాఫ్ట్ కమ్ ఇది వచ్చేసి మనకి స్పెషలైజేషన్ అని మ్యూజిక్ కానీ ఆర్ట్ క్రాఫ్ట్ లో కానీ మీకు ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉంటే బెనిఫిట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇంకోటి దీనికి అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, అండ్ ఇంకోటి దీనికి ఫీజు కూడా లేదనమాట. అది మాత్రం క్లియర్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఏజ్ లిమిట్ కానీ చూసుకుంటే 25 years నుంచి 42 years వరకు మనకి క్రాఫ్ట్ అనమాట. ప్రతిదానికి ఇంచుమించు మనకి 25 years అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది. అలాగే దీనికి ఏంటంటే 42 years వరకు అయితే ఇచ్చారు. అలాగే మనకి ఏది రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. SC/STకి వచ్చేస్తే 5 years అనేది ఏది రిలాక్సేషన్ అనేది చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ శాలరీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి టెంపరీ బేసిస్ మీద శాలరీస్ అయితే ఇస్తున్నారు. ఇవన్నీ మనకి పార్ట్ టైం బేసిస్ మీద అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీకు పర్మనెంట్ అయితే మీకు శాలరీస్ అనేవి పెరుగుతాయని కూడా క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. అండ్ మీకు అప్లికేషన్ మీరు ఏం చేయాలంటే నెట్ సెంటర్కి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది మీరు
మీకు ఇంటర్వ్యూకి తీసుకోవాలనమాట. ఆళ్ళు అడిగితే చెప్తారనమాట. సో, పలానా జాబ్‌కి మీకు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అది ఓపెన్ చేసింది పలానా జాబ్‌కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారు. సో, అప్లికేషన్ ఫార్మ్ అనేది కావాలంటే వాళ్ళు మీకు అప్లికేషన్ ఫార్మ్ అయితే ఇస్తారు. సో, అది మీరే అప్లై చేసుకొని మీరేంటంటే డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫార్వర్డ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి. సో, వీడియోతో అంతా ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.